ఇప్పుడు అలవాటు లేనిది ఒక నూతన దాంట్లో అడుగు పెట్టేటప్పుడు మనకి మొదట వచ్చేది ఏంటంటే కృతజ్ఞత కాదు, కానీ భయం. ఏమవుతుందో 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 అనే భయము వేస్తూ ఉంటుంది. చింత ఎట్లుంటుంది. లేకపోతే ఇప్పుడు చూస్తున్న ప్రస్తుత కాలపు పరిస్థితులు చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా ఇదిగో భారతదేశానికి కరువు రాబోతుంది, ఇదిగో లోకం అంతంకు వచ్చేస్తుంది, ఇదిగో భయంకరమైన ఎండ, లేకపోతే ఇప్పుడు భయంకరమైన వర్షము, లేకపోతే ఇది అది అవన్నీ వింటున్నప్పుడు మనకి మొదటగా వచ్చేది ఏంటంటే భయము, చింత. వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ద వర్స్ట్ కేస్ సినారియో. ఏమో అయిపోతుందేమో, నాకు ఏమో జరిగిపోతుందేమో, ఏమో అయిపోతుందేమో నా కుటుంబం, ఏమో అయిపోతుందేమో అని అన్ని వర్స్ట్ కేస్ సినారియోస్లో ఉంటున్నారేమో. మోషే ఒకటే ప్రార్థన చేస్తాడండి. హీ వాజ్ ఆల్సో అఫ్రేడ్, మేబీ బికాస్ ఆఫ్ ద ఇజ్రాయలైట్స్, బికాస్ ఆఫ్ ద ఎనిమీస్ దట్ సరౌండెడ్ హిమ్. లేకపోతే నూతన ప్రాంతానికి వెళ్తున్నాడు, కానాను దేశానికి. పాలు తేనెలు ప్రవహించే దేశమే, కానీ మధ్యలో సైన్య మధ్యలో శత్రువులే పోరాడాలి కదా. భయంకరమైన హిత్తీయులు, భయంకరమైన యెబూసీయులు, వీళ్ళందరూ అంట ఈరోజు మనకి సాదృశ్యం ఏంటంటే జెబూసైట్స్, హిట్టైట్స్, వీళ్ళందరూ ఎవరు అంటే చీకటి శక్తులు. మనము పోరాడాల్సింది ఉంది. ఈ నూతన దశ ఇట్స్ నాట్ ఈజీ. దేవుని చిత్తము మీ జీవితంలో ఏది అని గ్రహించిన తర్వాత దేవుని చిత్తం ఎప్పుడు ఒక ప్యాకేజ్ తోటి వస్తుంది. ఏంటి ఆ ప్యాకేజ్ అంటే కష్టము, శ్రమలు, శోధనలు, పోరాటాలు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అట్లానే అది దేవుని చిత్తం కాదు అనటం కాదు. ఇదిగో పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశంకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు అని చెప్పాడు దేవుడు. కానీ చెప్పినంత మాత్రాన్ని శత్రువులు పోరాడలేదా? కష్టాలు రాలేదా? ఎంత వేదన అనుభవించలేదా? ఈరోజు మన జీవితంలో కూడా దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము, ఇది ఏంటి, కష్టం ఏంటి, శ్రమ ఏంటి, వేదన ఏంటి అని అనుకుంటున్నారేమో, కానీ అది దేవుని చిత్తము కాబట్టి కష్టము. ఆమేన్. ఇరుకైన మార్గంలో కష్టాలు ఉంటాయి, విశాలమైన మార్గంలో కష్టాలు ఉండవు. ఎప్పుడు ఇరుకు మార్గం ఎలా ఉంటుంది అంటే అడుగు పెట్టేంత వరకు కష్టంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది. కానీ అడుగు పెట్టిన తర్వాత వెళ్ళగా విశాలంగా మార్చే దేవుడు మన దేవుడు. విశాలమైన మార్గం ఎప్పుడు సుఖంగా ఉంటుంది, నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది, అంత సాఫీగా ఉంటుంది. కానీ వెళ్ళగా ఇరుకు అవుతుంది. మోషే ప్రార్థించాడు, నీ సన్నిధి నాకు రాని ఎడల నన్ను పంపించవద్దు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన కూడా అదే. మీ కుటుంబ విషయంలో కానివ్వండి, మీ నూతన ఉద్యోగమో, లేకపోతే నూతన దర్శనం, లేకపోతే చింతిస్తూ భయపడుతూ వచ్చారేమో, ఈరోజు మనం అందరము ప్రార్థన చేద్దాం. దేవా నువ్వు రాయ నా జీవితంలో, నీ